హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రీస్ కిచెన్ వ్లాగ్స్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు ఎలా చేసుకున్నారు పూజ? నేను ఎలా చేసుకున్నానో చూపిస్తాను చూడండి. వినాయకుని అయితే ఇంట్లో పెట్టలేదు, జస్ట్ ఫొటోస్కి మాత్రమే పూజ చేశాను. దానికోసం అయితే ఫస్ట్ నేను అంతా క్లీన్ చేసేసి ఉండ్రాలకైతే వాటర్లో కొంచెం బెల్లం కలిపి పెట్టానండి. పిండిలో నార్మల్ వాటర్ అయితే చప్పగా ఉంటుంది కదా, సో కొంచెం బెల్లం వాటర్ కలిపితే తీయగా ఉంటుంది కదా, సో అందుకనే కలిపాను. సైడ్కి అయితే శనగలు కుక్కర్లో ఉడకబెట్టి పెట్టాను. చిన్న చిన్నగా ఉండాలైతే ప్రిపేర్ చేసేసాను. ప్రసాదం కోసం అయితే వాటర్ అయితే హీట్ చేస్తున్నానండి. ఒక 2 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. 1 కప్పు బెల్లం అయితే తీసుకున్నాను. అది ఆర్గానిక్ బెల్లం అండి, అందుకే కలర్ చాలా బ్రౌన్గా ఉంది. పొడి బెల్లం. కొంచెం ఇలాచీలు అయితే ఫ్లేవర్ కోసం తీసుకున్నాను. కొంచెం రవ్వ కూడా తీసుకున్నానండి. మరి పల్చగా ఉంటుంది కదా ఉండ్రాల పాయసం అంటే, కొంచెం చిక్కగా రావడానికి కొంచెం రవ్వ తీసుకున్నాను. ఒక్కొక్కటిగా ఉండాలైతే దాంట్లో వేసి ఉడుకుతాయి కదా. ఇంకా ఇది ఉండ్రాల పాయసం అయితే రెడీ చేస్తున్నానండి. కొంచెం నానబెట్టిన శనగపప్పు కూడా వేసాను. తింటూ ఉంటే టేస్ట్గా ఉంటుంది కదా. లాస్ట్లో అయితే కొన్ని పాలు పోసానండి. ఉండ్రాల పాయసం అయితే రెడీ అయింది. ఇది వచ్చేసి మోదకుల కోసం అయితే పుట్నాలు తీసుకున్నాను. అందులో కొన్ని కాజులు ఇవన్నీ మిక్సీ పట్టేసి పక్కన కడాయి అయితే పెట్టుకున్నాను. అందులో కొంచెం నెయ్యి వేసి ఆ మిక్సీ పట్టిన పౌడర్ అయితే లైట్గా వేయించాను. ఫస్ట్ అయితే కొన్ని కాజులు నెయ్యిలో కదా ఫ్రై చేసి పక్కకు పెట్టాను. ఇంకా దానిలో కలపడానికైతే కొన్ని పాలు తీసుకొని అందులో కొంచెం బెల్లం కలిపి పెట్టుకున్నాను. కాచి చల్లార్చిన పాలండి. ఇప్పుడు మిక్సీ పట్టిన పౌడర్ని అయితే దీంట్లో వేసి వేయించాను. ఇప్పుడు బెల్లం కలిపిన పాలైతే దీంట్లో వేసి కలుపుతున్నానండి. ఉండ్రలు రాకుండా అయితే మంచి పేస్ట్లా వచ్చే వరకు అయితే కలిపాను. చాలా త్వరగా గడ్డ కట్టిపోతుందండి, కానీ సాఫ్ట్గానే ఉంది. మళ్ళీ కొంచెం నెయ్యి వేసి కలిపి పక్కకు పెట్టుకున్నాను. ఇక్కడ కాజు పిస్తలు అయితే కొంచెం మ్యాష్ చేశాను అనమాట. మ్యాష్ చేసి అందులో కలిపాను మోదకాలు చేసుకోవడానికి. ఇదైతే వినాయకునికి ఇష్టమైన ప్రసాదం అంటారు కదండి. సో నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, బాగా వచ్చాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. మోల్డ్ అయితే లేదు, నేను చేతితోనే చేశాను అనమాట. ఇలా మోదకాలు అయితే ప్రిపేర్ అయిపోయాయండి, చేసేసాను. ఏ ఆయిల్ లేకుండా అయితే ప్రసాదాలు వినాయకం చేస్తాం కదండి. చాలా వరకు శనగలు ఇంకా ఉండ్రాల పాయసం మోదకాలు అయితే చేశాను. ఇది పూజ అండి. పూజ చేసేటప్పుడు అయితే నేను వీడియో తీయలేదు, అయిపోయాక చేశాను. ఎలక్కాయ పెట్టాను, ఇంకా దోసకాయ కూడా పెట్టాలి కదండి, పెట్టాను. అన్నీ 21 పత్రాలు అయితే పెట్టేశాను. అన్నీ చేసి పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి. మా ఇంట్లో ఎప్పుడు కృష్ణయ్యకి అయితే కంపల్సరీగా పెడతాను, ఏం చేసినా కూడా. మీరు ఎలా చేసుకున్నారండి? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. లాస్ట్లో మా బాబాయ్ అయితే ఫ్లయింగ్ కిస్ ఇస్తున్నాడండి, చూడండి. అందరికీ హ్యాపీ వినాయక చవితి చెప్పమంటే చెప్పట్లేదు. ఇంకా లంచ్కి వచ్చేసి అయితే నేను బగారా రైస్, పాలకూర పప్పు, ఆలు ఫ్రై అయితే చేశాను. ఇంతే అండి. ఈ వినాయక చవితి పూజ అయితే ఇలా చేశాను. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.